పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఈడేంది ఇప్పుడు అన్నాడు. అరే నరసింహ, నరసింహ, ఇంత పొద్దున్న అయిపోయాడా? అరే నరసింహ, ఏంది ఏందంటవేంద్రా? ఎవడన్నా గింత పొద్దున తాగచ్చేటోడు ఉన్నారా? అందరూ సాయదాయ టైంకు నువ్వు కళ్ళు తాగెత్తివి. ఏమన్నా మనిషివేనారా నువ్వు? రాను రాను ఎట్లున్నావు చూసుకున్నావా? అదేమన్నా మనిషి అవతారం లెక్క ఉన్నదిరా? ఇప్పుడు ఏమవుతుంది నీకు? నాకేమైతుందా? పొడా సంపితే రోగం తిరగాలి. పూరలకి నా వరెత్తు నాయంబడి చేనులకు వచ్చి ఇక పనికాసరాదేమన్నట్టు లేదు. ఇంకెప్పుడు మనిషి అవుతావురా నువ్వు? ఎప్పుడు ఇదే తాగుడు తిరుగుడేనా? పూరనికి నా వారెత్తు. మనం పని చేసే అవసరం ఏముంది? అయ్యవ సంపాదించిందో ఉండే మనకు. అయ్యవ్వ సంపాదించిందా? అయ్యవ్వ సంపాదించింది ఇంకెక్కడుందిరా? నువ్వు 5 ఏళ్ళు ఉన్నాగా నేను నా చేతుల్లో పెట్టి వాళ్ళు కళ్ళు మూస్తే నీకు అరొక్కటి పెట్టి చదువుకుంటూ వచ్చిన. చదివిపిస్తే ఓ చదువు సాధగాలేదా నీకు? పోనీ పన్ననే చేస్తామని చూసుకుంటూ వస్తున్నారా? ఇంకెప్పుడురా నువ్వు చేసేది? అయ్యవ సంపాదించింది అంటున్నావు. అయ్యవ సంపాదించిందనగా నువ్వు వ్యవసాయం చేసేది ఏందిరా? ఆ భూమి గురించి అడుగుతున్నావా? రాత్రనక పగలనక నేను కట్టపడి నీకు పెట్టుకుంటూ వస్తున్నా కాదురా. అయ్యా భూమికి కౌలు ఇస్తున్నావు. అయ్యే అనొచ్చురా, నువ్వు అంటావు. కౌలు గురించి మాట్లాడుతున్నావు కదరా ఇప్పుడు? నీకు చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చిన కొద్ది ఏర్పాటలేదురా. ఛీ, అయినా నాకు బుద్ధి ఉండాలిరా. బయట అందరు చెప్తారు మీ తమ్ముడికి ఇసుంటారురా, ఆయనకి పెట్టకురా, చెయ్యకురా, ఆడు మారడు, ఆ లాస్ట్కు నిన్నేది అంతాడు అని చెప్పిర్రా. నువ్వు ఇప్పుడు అదే కథ చేసినావు. అయ్యవ సంపాదించిన భూమిని ఇస్తున్నావు. నేను చేస్తాను కాబట్టి ఆ భూమి ఇప్పటికీ ఉందిరా. లేకపోతే దాన్ని వరకు ఎప్పుడు అమ్ముకొని తాగుదువు నువ్వు. నువ్వు ఎట్లా మనిషి అయినవో తెలియదు. ఛీ, నీ బతుకు చెడా. చెడుతుంది. ఆ భూమి అమ్మపోతా నాను చూడపోతావు టైం వచ్చిన్నాడు. ఏందే నరసింహులు, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఏంటిది? మీ అన్న నిన్ను చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి పెంచుండి నీకు తెలియదా? అటువంటి మనిషిగా నువ్వు ఇటువంటి విలువిచ్చేది? అయ్యవ సంపాదించిన జాగ ఉంది, అది చేస్తారు. గిన్నె అన్నం ఎత్తే ఇంట్లో కుక్కోలే. ఊకే ఎందుకు కొడుతున్నాడు ఊకే? ఏంది కంచంలో బువ్వ ఎత్తే తింటున్నావా? ఆ కంచంలో బువ్వ ఎట్లా వస్తుంది? మా అబ్బాయి సంపాదించిన భూమి ఉంది చేస్తారు అన్నావు కదా, దానికైనా చెయ్యంది వస్తుందా? నా భర్త పుట్టాడు కష్టం చేస్తాడు, అర్థమవుతుందా? నా పెళ్ళైన కంచాలు చూస్తానా? ఈసమెత్తి పని చేసినావా? తింటాన్నావు, తిరుగుతున్నావు. పని చేస్తే తెలుస్తుంది పని విలువ ఏంటిది, పైసా విలువ ఏంటిది అనేది. తినకుండా తాగకుండా వంటే కాదు. ఎందుకు కొడుతున్నావు ఊకే? అతోడి తాయిని మొత్తం దిగేటట్టుంది. అన్నతో ఆ బాధని తోటి ఈ బాధ ఉందా? మాతో నీకు బాధలా? కానీ నువ్వెట్టే బాధ మీకు అర్థమవుతుందా? అయినా నీతో లొల్లి పెట్టుకోవడానికి నాకేం పని పాట లేదనుకోకు. నువ్వు తాగొచ్చి వంట నీ కంచంలోకి వస్తుంది, కానీ మాకు రాదు అట్లా. మేము పని చేసుకొని బతకాలి కదా. నరసింహులు నా సైలెన్స్ రా. అయ్యో కొన్ని మొగులొస్తుంది ఇక కంకి కుప్పేసి అయిందా? చెప్పనాక కంకి పట్టి వీటిలో పోతే అయిపోతుంది కదా. వర్షం వస్తే మొత్తం తడుతుంది, చేతికి వచ్చిన పంట. నాకు మాత్రం బాధ లేదా అని. అయినా కంకి కుప్ప చేసేందుకే ఇలా మిషన్ వాడు వస్తా అన్నాడు. సంపదను కైకిలి పిలిచిన. నువ్వు కూడా నీ దంటకు ఇద్దరు పట్టుకొచ్చినావు అనుకో, ఆ కంకి పట్టుడు అయితే మక్కలు కూడా బీట్లోకి పోతాయి. ఇంట్లో మనిషి ఉన్నట్టేనే బయటికి వెళ్ళి కైకిలి వెళ్తామి. పెడితే తింటారు, సత్యం ఉండబోతారు. ఆడు పని చేస్తే నాకు గిరంతా బాధేడు ఉండునే. ఆడు మారడిగా. మారడు అంటే మారుతాడా? నువ్వు వేసి పెట్టినే పడుతుంది. ఆయనకి ఏం బరువు బాధ్యత ఏం తెలుస్తుందని మారుతాడు. చక్కగా ఏమన్నా చూసి లగ్గం చేయి. ఆయనకి పిల్లని ఎవరు ఇస్తారు? అగో ఎవరిస్తారంటవేంది? మీ మేనోళ్ళు ఉన్నారు కదా, నువ్వంటే ఇయ్యం తప్పుతివి. మీ మేనమావనే కదా, పోయి ఒకసారి అడుగు. మనకేం తక్కువ ఉంది? భూములు జాగులు బాగానే ఉన్నాయి, వాళ్ళే చేసుకొని బతుకుతారని మా ఇస్తాడు. పో, నువ్వైతే పోయి అడుగు ఒకసారి. సరే పోతుంది. అయ్యో ఇటువంటి విషయాలల్లా ఆలోచన చేయొద్దు.
సరేనే రేపు పోతుంది మక్కలు పట్టిన సరే. సిరి నరసింహులు లేచిండారా? ఆయన లేచుడైంది బయటికి పోవడైంది అక్క. ఇంత పొద్దుగల బయటకి ఎందుకేయండి? చేనుల గిట్ట వేయండి కావచ్చు. ఆయన చేనులో జడబోతుండక్క. రోజు మబ్బుల లేచిపోతుండు. మీరు కనిపోగానే బగ్గదా ఇంటికి వస్తుంది. ఏంది సిరి నువ్వు మాట్లాడేది? మరి ఇన్ని రోజుల నుండి పోతే ఒక్క రోజన్నీ చెప్తలేవు ఎందుకురా? అక్క పెళ్ళైన సంబరమే కానీ నీ మరిది ఒక్కసారి కూడా అతను మాట్లాడిందే లేదు. సిరి అక్క పని మొత్తం తీరిందా? నరసింహులు ఇంటికి వచ్చిండా? వచ్చిండు తినకనే మళ్ళా పోయిండు. మళ్ళెటు పోయిండే ఏమో, నా పానం అంతా తలిచిపోయినట్టుంది. నేను కాసేపు పోయి వండుకుంటా. అన్నం కూడా అయింది అక్క, తిను. సరేనే. ఏమైంది ఇంకా టీవీ చూస్తాను? నరసింహుడు రాలేదా? మొన్న అన్నం తిన్నావా? ఇక ఆయన వచ్చినాకనే తింటా. సరే మరి ఆయన వచ్చినాక తిని పండుకోండి. నరసింహ ఎట్రా నీతో మాట్లాడేది? కూర్చో కూర్చో. స్వప్న అమ్మా సిరి ఏంటండి? నేను మన కుటుంబం పెద్దగా ఒక నిర్ణయం తీసుకో. ఏంటిదండి? మన ఇంట్లోకు ఒక కొత్త మనిషి వచ్చింది. ఈ ఇంట్లోకు ఒక కొత్త మనిషి వచ్చింది. తన గురించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మీ అందరికి చెప్పుదామనే ఇప్పుడు పిలిచిన. ఏందో చెప్పాలి. యాక్షన్. ఏందా నిర్ణయం అని అడుగుతాను కదా. దీనికి పెళ్ళైందన్న సంప్రదాయం ఉంది తప్ప నీతో నీకు అచ్చట ఉందా ముచ్చట ఉందా? ఓ ముద్దు లేదు మురుపం లేదు. అది ఎందుకు ఉండాలి ఇక్కడ? దానికి పెళ్లి చేసిన రోజే దాని బాధ్యత మాకు అప్పచెప్పిరు కాబట్టి దానికి తల్లిదండ్రులు అయినా అక్క బావ అయినా ఏదైనా మేమే కాబట్టి దాని జీవితం గురించి ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఇంటికి ఏ రోజైతే కోడలుగా అడుగుపెట్టిందో ఆ రోజే దాని బాధ్యత నా మీద ఉంది.
కాబట్టి అది నా కారాలైనా నా ఆడబిడ్డతో సమానం. నా ఆడబిడ్డకి ఇటువంటి కష్టం వచ్చిందంటే నేను నిర్ణయం తీసుకుంటా కదా, అందుకనే దాని జీవితం గురించి కూడా నేను నిర్ణయం తీసుకున్నా. అదేంటో తెలుసా, దానికి వేరే ఒకరి నుంచి పెళ్లి చేస్తా. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఏంది వదిన ఇట్లా మాట్లాడుతున్నావు? అంత అర్థం కాకుండా ఇట్లా మాట్లాడుతున్నావు అంతా ఏమైంది? మాటలేందా, మాటలు గిట్నే వస్తాయిరా. లగ్గం చేస్తే నన్ను మారుతాం అనుకొని నీకు ఇచ్చి లగ్గం చేసి దాని గొంతు కోసిన. నేను ఈ సంబంధం మాట్లాడినప్పుడు మామయ్యకి ఏమని మాట ఇచ్చినో తెలుసా, నీ బిడ్డకు నా ఇంట్లో ఏ కట్టం రాకుండా చూసుకుంటా అని చెప్పిన, ఒక చెల్లె లెక్క చూసుకుంటా అని చెప్పిన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం మేము ఇద్దరం కలిసి. నువ్వు సచ్చి 3 మొండేలు అయినా కానీ దానికి పెళ్లి చేసే తీరుతాం.